ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. బట్ ఇవాళ చేసాం. పొద్దున్నే 6:15కి అలారం పెట్టుకొని లేచేసి ఒక గంట సేపు వాకింగ్‌కెళ్ళాం. ఓహ్! వెరీ నైస్. నీలో ఇంత గుడ్ హ్యాబిట్స్ గూడా ఉన్నాయా భయ్యా అంటే, అయ్యయ్యో! లేదండి. ఏదో అప్పుడప్పుడు అట్లా జరిగిపోయిద్ది. బట్ ఇవాళ వర్షం పడకుండా ఉంటే చాలు. ఏదో ఈవినింగ్ ఇంక ఫ్రెండ్ గాడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. అండ్ ఆల్సో కాస్ట్‌కోకి వెళ్దాం అనుకున్నాం. సో, టైం సరిపోదేమో అని చెప్పేసి మార్నింగే లేచి వాకింగ్ కంప్లీట్ చేసేసుకున్నా. సో, ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్‌కెళ్ళిపోయా. ట్రాఫిక్ వల్ల ఒక 5 మినిట్స్ లేట్ అయింది. అండ్ మరి ఇంకా ఫ్రైడే అనో ఏమో తెలీదు గానీ, రోజంతా ఏదో ఫాస్ట్‌గా నడతనట్టు వెనక నుంచి అయిపోయినట్టు టపా అయిపోయింది. అట్లా ఇంకొక 30 మినిట్స్ ముందే బయలుదేరిపోయి ఇంటికొచ్చేసా. ఫ్రెష్ అయ్యి ఇంకా ఫ్రెండ్ గాడిని ఎక్కించుకోవాలని చెప్పా కదా! ఎళ్లి ఇంక వాడిని ఎక్కించుకొని కారులో గ్యాస్ అయిపోయింది. సర్లే ఎలాగో కాస్ట్‌కోకి వెళ్తున్నాం కదా అని చెప్పి ముక్కి మూలిగి కాస్ట్‌కో దాకా వెళ్ళాను. నా రేంజ్ కరెక్ట్‌గా 2 ఉంది. ఇంక అట్లా కాస్ట్‌కో గ్యాస్ స్టేషన్‌లో ఆగి అలా గ్యాస్ కొట్టించుకొని లోపలికి వెళ్ళే గ్యాప్‌లోనే ఇంక మొదలుపెట్టింది ఈవిడ ఆకలి అని. ఇంక ఫస్ట్ ఆ లోపల కాస్ట్‌కోలో ఆ ఫుడ్ స్టేషన్ దగ్గరికెళ్ళి ఒక పిజ్జా స్లైస్ తీసుకున్నాం. ఆవిడ మొఖం అంత ఉంది. ఇంకా పిజ్జా స్లైస్ తినేసి ఇంకా వాటర్ బాటిల్స్, పన్నీరు, ఎగ్స్, ఆయిల్ అవి ఇవి అన్నీ కొనేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళే దారిలో డిన్నర్ చేద్దామని చిపోట్లే దగ్గర ఆగి చిపోట్లే తినేసి వాళ్ళకి ఇంకా అప్పటికే నేను ఫుల్ అవుట్. ఇంకా పొద్దున్నే లేచా కదా, లైట్గా నిద్ర వస్తుంది. అండ్ ఇంక ఇంటికి వచ్చేసరికి 10 అయింది. సో ఇంకా అవన్నీ లోపల చదువుతా ఉన్నాం. అండ్ కాస్ట్కోలో మ్యాంగోస్ కూడా తీసుకున్నా. చూద్దాం రేపు చెప్తా ఎట్లా ఉంటాయో. ఇంకా అట్లా వాటర్ బాటిల్స్ ఇవన్నీ బయట పెట్టేసి ఇవాళకి అయిపోయింది. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. టాటా బాయ్.